హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిరీస్ సంబంధించినటువంటి పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది కదా, మీరందరూ పార్ట్ 1 చూసే ఉంటారు. ఇంకెవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, వెంటనే లైక్ చేసి అండ్ అదేవిధంగా లైక్ చేయగానే మీకు అక్కడ హైపర్ అనేటువంటి ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా హైపర్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు యూజ్ చేసుకోకుంటే దయచేసి మన యొక్క ఛానల్ యొక్క వీడియోస్కి హైపర్ అనేటువంటి పాయింట్స్ ఇచ్చేసి మన యొక్క చిన్న ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా ఎవరైతే యొక్క శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్తో పాటు జిఎస్ అండ్ జీకే లేటెస్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఫుల్లీ అప్డేటెడ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఛానల్ తరపున. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క శ్రేణులకు సంబంధించినటువంటి పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది 6, 8, 13, 23, 40 అండ్ డాష్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే ఈ యొక్క క్లాసెస్తో పాటు మీరు కూడా పక్కన ఒక రఫ్ నోట్స్ కానీ లేకపోతే ఒక పేపర్ పెన్ అన్న తీసి దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని క్వశ్చన్ రాగానే ఆటోమేటిక్గా మీరు కూడా బ్యాక్ ఎండ్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు సార్ అని అంటే, నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటా, మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటారు. మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ని మీరు ఇక్కడ ఆన్ ది స్పాట్లో రిజాల్వ్ చేసుకోవచ్చు. వింటే ఈజీగానే ఉంటుంది, కానీ సాల్వ్ చేస్తుంటేనే మనకు ఆ యొక్క క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఆన్ ది స్పాట్లోనే మన యొక్క బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ 2-3 సార్లు రిపీట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ మన యొక్క డేట్ అయింది 6, 8, 13, 23, 40. దెన్ నెక్స్ట్. ఓకే, ఆప్షన్స్ ఒకసారి గమనించండి. 52, 66, 86, 75 అంటే మనకు నియరెస్టే ఉంది. సో డిఫరెన్సెస్ చూద్దాం. సో ఇది 2 డిఫరెన్స్ ఉంది, 5 డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది, 17 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇంకేమైనా లాజిక్స్ ఉన్నాయా? 2, 5, 17. ఓకే, 10 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి అట్లా సెట్ అవ్వట్లేదు. 3 డిఫరెన్స్ ఉంది, 5 డిఫరెన్స్ ఉంది, 7 డిఫరెన్స్ ఉంది. 3, 5, 7 తర్వాత ఏమొస్తుంది? బేసి సంఖ్యలు 9 వస్తుంది. 17, 9 ఎంత? 26. సో 40, 26 ఎంత? 66. ఆప్షన్స్లో ఉందా? ఎస్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే సింపుల్ అండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కేసెస్లో మనకి ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ గురించి ఇస్తాడు. ఇక కొద్దిగా డెప్త్ వెళ్ళాలి అంటే మనకు ఏం చేస్తాడు? మల్టిప్లికేషన్కి వెళ్తాడు. లేదు ఇంకా డెప్త్ వెళ్ళాలంటే మనకు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, లేదు ఇంకా డెప్త్ వెళ్ళాలంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్ +1, -1 మోడల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్ ఈ యొక్క క్లాసెస్ వస్తే మీకు అవన్నీ కూడా అర్థమైపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో క్వశ్చన్ ఏంటిదండి? 24, 28, 35, 48, 73. ఓకే, సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 4. ఇది 7. ఎందుకంటే 7, 4, 28, 7, 5, 35. ఇదెంత? 13. ఎందుకంటే 8లోంచి 5 పోతే 3, 4లోంచి 3 పోతే 1. అండ్ నెక్స్ట్ ఇది ఎంత? 25. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే 10 కంటే 2 తక్కువ కదా, 8. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3, మొత్తం కలిపితే 5. అండ్ 70లోంచి 40 పోతే 30. కానీ ఇక్కడ ఆల్రెడీ 2 మిగిలింది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి 2 అనేది వస్తుంది. అంటే 30లోంచి మనకు బ్యాక్ రావాలి. ఓకే, సో ఈ డిఫరెన్స్ మనకు తెలవాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్స్ కూడా మనకి అట్నే ఉన్నాయి. 120, 121, 122, 123. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ తీసుకుంటే 3, 6, 12. 3, 3 2 6, 6 2 12, 12 2 ఎంత? 24. 25, 24 ఎంత? 49. 49, 73 ఎంత? 9, 3 ఎంత? 12 కదా. సో ఇక్కడ 12 అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో 122 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకి ఒక డాషెస్తో కూడినటువంటి ఒక క్వశ్చన్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది, రిజాల్వ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది ఆప్షన్స్ పైన. ఆప్షన్స్లో మనకు క్లూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్, ఇక్కడ ఈ అనేది ఉంది, సరేనా? సో ఇక్కడ చూడండి, ఈ ఆర్. ఓకే, ఈ ఆర్, ఇక్కడ ఈ ఉంది. సో ఇక్కడ ఆర్ పెట్టేసుకుంటే ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. అంటే ఈ ఒక మూడిట్లోనే కాబట్టి మనకేమైంది? 25% ఛాన్స్ కాస్త 33% అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వై వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది. సో ఇక్కడ వై పెడితే, ఓకేనా, ఇక్కడ వై పెట్టినాం అనుకోండి, అప్పుడు ఇంకేదైనా పాజిబిలిటీ ఉంటుందా? ఓకే, ఇక్కడ ఏమైనా పాజిబిలిటీ ఉంటుందా? అండ్ ఇంకా ఏమున్నాయి? ఇగో ఇక్కడ ఈ క్యూ ఉంది, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ క్యూ అనేది వస్తుంది. ఎందుకంటే 4 అదే ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం మోడల్ తీసుకుంటే
QWER, QXE ఏమొస్తుంది, ఈ తర్వాత ఆర్ వస్తుంది, అంటే ఇక్కడ WX, ఇక్కడ Y అండ్ నెక్స్ట్ ఇక్కడ Z. ఓకే, WXYZ ఈ కాంబినేషన్లో వచ్చింది. సో ఇక్కడ Y వచ్చింది, సో ఇక్కడ Y ఉంది, ఇక్కడ Y ఉంది, ఇక్కడ Y లేదు అంటే ఇది పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ RQE, ఇక్కడ Z వచ్చేసింది, ఇక్కడ R వచ్చేసింది. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే నాకంటే ఫాస్ట్గా మీరు అయితే చేయగలరు. మనం ఎప్పుడైనా సరే ఆప్షన్స్ నుంచి డేటా తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఆన్సర్ అక్కడనే ఇచ్చింది కదా, జస్ట్ మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 5, 6, 10, 12, 15 క్వశ్చన్ మార్క్ 20, 24. సో ఇక్కడ ఏమొస్తుంది, సో ఆలోచించండి అక్కడ ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో. సో మనకు తెలిసింది ఏంది, ఇక్కడ అన్ని కూడా పెరుగుతున్నాయి, ఇది కూడా పెరుగుతుంది. సో 21 అనేది వచ్చే అవకాశం ఉందా, లేదు, ఎందుకంటే 20 కన్నా చిన్నది కదా. సో సాల్వ్ చేయండి. 5, 6, 10, 12, 15, 20, 24. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి 5, 5 2 10, 5 3 15, 5 4 20, 6, 6 2 12, 6 3 18, 18, తర్వాత ఇక్కడ 6 4 24, ఇట్లా మ్యాచ్ అవుతుంది కదా. సో 18 ఇది అవర్ ఆన్సర్. మల్టిప్లై వచ్చేసింది. ఓకే, సో ఆప్షన్ ఏంటి దాన్ని, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9, 10, 22, 69, 280 తర్వాత ఏమొస్తుంది. ఓకే, సో ఆలోచించండి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా. 9, 10, 22, 69, 280 అండ్ నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి. సో 9, 10, 9 1 9 ప్లస్ 1 10, 10 2 20 ప్లస్ 2 22, 22 3 66 ప్లస్ 3 69 మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈజీగా మీకు అర్థమైంది ప్రాక్టీస్ చేస్తే. 69 4 ప్లస్ 4, ఎందుకంటే 74 ఎంత, 280, కానీ ఇక్కడ 4 తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ 4 కలిపినాం. అండ్ ఇదే ఇది 5 ప్లస్ 5, సో 280, 5 ప్లస్ 5 చేస్తే మనకి ఏం సెట్ అయింది చెప్పండి, ఆన్సర్ ఏమొస్తుంది. 285, 28 5 14, అంటే 1400 వస్తే 1400 ప్లస్ 5 1405. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 43, 80, 117, 154 తర్వాత ఏమొస్తుంది. సో సాల్వ్ చేయండి. 43, 80, 117, 154 నెక్స్ట్ టైం వస్తుంది. సో చూడండి 43, 80 డిఫరెన్స్ ఎంత ఉంది. ఆప్షన్ చూస్తే మనకు 190, 191, 193, 196 అట్లనే ఉంది కదా. సో దీని డిఫరెన్స్ ఎంత, 37. దీని డిఫరెన్స్ ఎంత, 37, 37, ఇంకా అంతే, ఇది కూడా 37. సో ఇక్కడ చూడండి 4, 7, 11 అంటే యూనిట్ డిజిట్లో మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Select the option that represents the letter that when placed from left to right in the same sequence in the blanks below will complete the letter series. ఓకే, సో సేమ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, రిజాల్వ్ చేయండి. ఇక్కడ అన్నిట్లో ఫస్ట్ డిజిట్ ఏముంది, ఐ ఉంది. ఓకే, అన్నిట్లో ఫస్ట్ డిజిట్ ఉంది, ఐ ఉంది. ఓకే, FI, ఇక్కడ LNSVZC. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో అన్నిట్లో F ఉంది, ఒక దాంట్లో E ఉంది. సరే ఎఫ్ అనుకుందాం, ఏం లాజిక్ ఉందో చూద్దాం. ఎఫ్ నుంచి ఐ ఎంత, ఎఫ్ అనేది 6, ఇదేమో 9, డిఫరెన్స్ 3. ఎల్ అనేది 12, 9, 12 అంటే 3 డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఎల్ నుంచి ఎన్ 12, 14 అంటే 2 డిఫరెన్స్. ఎస్ వి తీసుకుంటే ఇక్కడ 3 డిఫరెన్స్. జెడ్ నుంచి సికి 3 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డిఫరెన్స్. ఓకే, 3 డిఫరెన్స్, 3 డిఫరెన్స్. అండ్ ఎల్ నుంచి ఎన్కి 2 డిఫరెన్స్, ఇక్కడ ఎన్ ఓ పి పెట్టుకుంటే 2 డిఫరెన్స్. పి నుంచి ఎస్కి 3 డిఫరెన్స్ వస్తుంది, దీనికి 3. అండ్ నెక్స్ట్ వి అంటే 22 అండ్ ఇక్కడనేమో 26, అంటే మధ్యలో ఒక లెటర్ కావాలి. ఓకే, సో వి ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 24 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 2 డిఫరెన్స్. ఏం లేదు, 3, 2, 2, 3, 2, 2, 3. ఆ విధంగా మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక దాకా ఏంది, ఒక ప్రాపర్ ఆర్డర్లు ఇచ్చింది ప్రీవియస్ క్లాస్ వరకు, ఈ క్వశ్చన్స్ వరకు. ఈ ఒక్క క్వశ్చన్లు ఏంది అంటే డిఫరెన్సెస్ ని బేస్ చేసుకొని మళ్ళీ గ్యాప్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఐపిఎక్స్ఎఫ్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది స్టార్ మార్క్ తీసుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఇది.
11, 31, 55, 84, 119, నెక్స్ట్ 83. సో ఓకే 11, 31, 55, 84, 119, నెక్స్ట్ ఏంటి? సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఫాస్ట్గా రావాలి మీకు. 55 నుంచి 31 పోతే ఎంత? 5 నుంచి 1 పోతే 4, 5 నుంచి 3 పోతే 2. అండ్ ఇక్కడ ఏంది? 4 నుంచి 5 పోతే 9. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2. 9 నుంచి 4 పోతే 5, 11 నుంచి 8 పోతే 3. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 20, 24 మధ్య డిఫరెన్స్ 4, 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఏమైంది? 7 డిఫరెన్స్. 35, 7 ఎంత? 42. 119, 42 ఎంత? 119 అంటే 120 అనుకోండి. 120, 42, 162, 162లోంచి ఒకటి తీస్తే 161. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 8, 17, 33, 63, 114, 193 తర్వాత ఏమొస్తుంది? చేయండి, ఆన్సర్ చేయండి. 8, 17, 33, 63, 114, 193, నెక్స్ట్ ఏంటిది? సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 16. క్యాలిక్యులేషన్స్ పార్ట్కి రావాలి. ఇక్కడ 30 వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుంది? ఇది 51 అవుతుంది. ఎందుకంటే 4 నుంచి 3 పోతే 1, 11 నుంచి 6 పోతే 5. అండ్ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇది 79. ఓకే, ఇదేం సెట్ కావట్లేదు. ఈ డిఫరెన్స్ కూడా చూద్దాం. ఇది ఎంత అవుతుంది చెప్పాలి. ఇది 7, ఇది 14, 21, 28. 7 ఒకట్ల 7 రెండులో 7 మూడులో 7 4. నెక్స్ట్ టైం ఇది 7 5ల 35. సో ఇదేమోది 79, 35 ఎంత? 114. 193, 114 ఏమవుతుంది? 307. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మీకు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలి అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫాస్ట్గా రావాలి. ఓకే, వస్తే దాదాపుగా అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. పి డాష్ టిపి డాష్ ఎస్ డాష్ సిటి డాష్ ఆర్ఎస్పిసి డాష్ పిఆర్ డాష్ పి డాష్ టి డాష్ ఆర్ఎస్. ఓకే, ఇక్కడ ఆర్ఎస్ కనిపిస్తుంది, ఇక్కడ ఆర్ఎస్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఇక్కడ ఎస్ ఉందంటే ఇక్కడ ఆర్ వస్తుంది. సెకండ్ ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఇక్కడ. సో ఇది ఖచ్చితంగా సి. ఓకే, పిసి. ఓకే, ఇక్కడ పిసి ఉంది అంటే ఇక్కడ సి వస్తుంది. ఎక్కడ ఉంది? ఇక్కడ సి ఉందంటే ఇక్కడ పి. సిఆర్పి, సిఆర్పి. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్ కంటే ముందర ఏముంది? పి ఉంది. ఆర్ కంటే ముందర పి ఉంది. సో ఇక్కడ పీకు ఇదే వస్తుంది. సో ఇదే ఆన్సర్. ఆన్సర్ ఏంటిదండి? ఇక్కడ కూడా అంతే కదా, ఆర్ కంటే ముందర పి వస్తుంది కాబట్టి చెప్పాలి. ఆన్సర్ అదేనా కాదా? ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 23, 31, 95, 311. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పాలి. ఆన్సర్ ఏమొస్తుందండి? 23, 31, 95, 311 తర్వాత డాష్. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. 64, 216. ఓకే, సో 8 నేను రాసుకోవచ్చు. 2 క్యూబ్ రాసుకోవచ్చా? ఇది నేను రాసుకోవచ్చు. 4 క్యూబ్ రాసుకోవచ్చా? దీన్ని నేను 6 క్యూబ్ రాసుకోవచ్చా? అండ్ సేమ్ అట్లే 2, 4, 6 తర్వాత 8 క్యూబ్. 8 క్యూబ్ ఈ యొక్క డేటాను కూడా కలుపుకుంటే మనకు ఏమొస్తుంది? 8 ఎంబులు 64, 64 ఎంబుల చేసిన తర్వాత దాన్ని 311 కలిపితే మనకు 823 అయితే రావడం జరుగుతుంది. సో 823 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 5, 24, 46, 74, 111, 160, 224 తర్వాత ఏమొస్తుంది? సో ఏంటిదండి క్వశ్చన్? ఏంటిది? 5, 24, 46, 74, 111, 160, 224 నెక్స్ట్. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏముంది? 19 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 22 డిఫరెన్స్. ఎందుకంటే 6లోంచి 4 పోతే 2, 4లోంచి 2 పోతే 2. అండ్ నెక్స్ట్ ఇది ఎంత? 28. ఇది 37. ఇది 49, 64. ఓకే, మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది? 3 డిఫరెన్స్ ఉంది, 6 డిఫరెన్స్ ఉంది, 9, 12,
నెక్స్ట్ ఇది 15. నెక్స్ట్ ఏమొస్తుంది 3, 6, 9, 12, 15 తర్వాత 18. సో 64, 18 ఎంత 82. సో 224 ప్లస్ 82 ఈ యొక్క డేటా తీసుకుంటే మనకేమొస్తుంది 306. ఎందుకంటే 22 ప్లస్ 8 ఎంత 30, 2, 4 ఎంత 6. సో 306 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? కింది వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తున్నటువంటి స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? ఓకే, సో 25, 29, 38, 54, 79 తర్వాత ఏమొస్తుంది? సో ఆన్సర్ చేయండి ఫటాఫట్. 25, 29, 38, 54, 79 తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ ఎంత 4, 9. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 16 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 25. సో ఇది ఎట్లా ఉంది 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 9, 6 ఎంత 15. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Select the option that represents the letter that when placed from left to right in the blanks below will complete the letter series. ఓకే, సో సాల్వ్ చేయండి ఒక లెటర్ సిరీస్ ని. అక్కడ పి డాష్, క్యూ డాష్, పి డాష్, ఎం డాష్, క్యూ డాష్, పి డాష్, క్యూ డాష్, పి. ఓకే, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నింటిలో కూడా ఫస్ట్ ఎం ఉంది కాబట్టి ఎం పెట్టేద్దాం. ఓకే, ఎం ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ క్యూ వచ్చేసి సరే. సో ఇక్కడ స్టార్టింగ్ లో పి ఉంది, ఇక్కడ ఎండింగ్ లో పి ఉంది. సో దీన్ని మనం లెటర్ క్లస్టర్ లెక్క సెట్ చేసుకోవాలి కాబట్టి సో పిఎం క్యూ అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. 2 సార్లు క్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ క్యూ పెట్టి చూద్దాం. పిఎం క్యూక్యూపి అండ్ నెక్స్ట్ పిఎం క్యూక్యూపి అండ్ నెక్స్ట్ పిఎం క్యూక్యూపి. ఓకే, సెట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇక్కడ దాకా ఇక్కడ చూడండి పిఎం క్యూక్యూపి, పిఎం క్యూక్యూపి, పిఎం క్యూక్యూపి అంటే పిఎం క్యూ ఇక్కడ క్యూ రావాలి. క్యూ ఇదే ఫాలో అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 47, 48, 52, 79, 95 తర్వాత ఏమొస్తుంది? సో మళ్ళీ ఇది 200 ప్లస్ అయిపోయింది కదా, 220 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది కదా. 47, 48, 52, 79, 95. డిఫరెన్స్ 1, 4 డిఫరెన్స్. నెక్స్ట్ ఎంత అవుతుంది? 27 డిఫరెన్స్ అవుతుంది. డిఫరెన్స్ అండ్ నెక్స్ట్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? 1 క్యూబ్, ఇది 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్, 5 క్యూబ్. ఎందుకంటే ఇది క్యూబ్ పెట్టకుండా ఇక్కడ స్క్వేర్ పెడితే 1 స్క్వేర్, 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్ రావట్లే, ఈ క్యూబ్ అయితేనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 5 క్యూబ్ అయితేనే ఆప్షన్స్ లేకో 221, 220 ఆ రేంజ్లో వస్తుంది. ఓకే, 5, 5, 25, 25, 125, 125. సో 95, 125 అంటే మనకేమొస్తుంది 220. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 2, 3, 6, 12, డాష్, 37, 58. ఓకే, సో క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే, సో ఇది ఒక స్టార్ మార్క్ తీసుకోండి ఈ క్వశ్చన్కి. ఇది ఒక స్పెషల్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రెండోది జనరల్ మెథడ్లో కూడా సాల్వ్ చేద్దాం. సో స్పెషల్ మెథడ్ ఏంటంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 4. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 9.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 25. ఓకే, సో దీన్ని రాయొచ్చు 3 స్క్వేర్, దీన్ని 5 స్క్వేర్. సో దీన్ని రాయొచ్చు 2 స్క్వేర్ అండ్ 2 3 ఇక్కడేమొస్తుంది 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 మనకి ఇక్కడ 6 అంటే 22 అండ్ 22 30 22 58 మధ్య డిఫరెన్స్ ఎంత 36 మనం 6 స్క్వేర్. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైంది 22 అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సో 43 41 37 31 డాష్ 23. ఓకే, ఇది రివర్స్ ఉంది. 43 41 37 31 23. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి 43 41 37 31 23 ఏం కనిపిస్తుంది మీకు? ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. సో 43 41 37 31 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అండ్ 23 మధ్యలో ఇక్కడ ఉండేది 29 అనే ప్రధాన సంఖ్య. ఇది ప్రధాన సంఖ్య కాదు, 7 3లో వస్తుంది, ఇది 5 5లో వస్తుంది, ఇది 9 3లో వస్తుంది, కానీ 29 రాదు కదా, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యల బేస్ పైన. ఈ కింది ఖాళీల్లో అదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసినటువంటి అక్షరాలను సూచించినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. క్యూ డాష్ టీ డాష్ టీ. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి ఇక్కడ ఆర్ టీ వచ్చేసింది, టీ పక్కన క్యూ వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ టీ 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 ఉంది. సరే, సో మనం సాల్వ్ చేద్దాం. అన్నిట్లో ఇక్కడ లాస్ట్లో టీ ఉంది కాబట్టి ఇక్కడ టీ పెట్టేద్దాము. ఇది తీసి పక్కన పెట్టేద్దాము, ఏ సెట్ కాకుండా. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో అన్నింటిలో కూడా బి ఉంది కదా, ఇక్కడ బి పెట్టేద్దాం, బీటీ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా బీటీ అండ్ ఇక్కడ కూడా బీటీ. ఓకే, క్యూబీటీ ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, సో ఆర్ అనుకుందాం. క్యూబీటీఆర్టీ. ఓకే, ఇక్కడ క్యూబీటీఆర్టీ. ఓకే, సో ఇక్కడ క్యూబీటీఆర్టీ సెట్ అయింది, నెక్స్ట్ క్యూబీటీఆర్టీ ఇక్కడ సెట్ అయింది అండ్ నెక్స్ట్ క్యూబీటీఆర్టీ ఇక్కడ సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బీఆర్క్యూఆర్టీ ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదు, మనం ఇక్కడ చేసింది ఏం లేదు, డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసినాం. ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయాలని 3 ఆప్షన్స్ ఇక్కడ టీ ఇచ్చేసి ఒక్క దాంట్లో వేరే ఇచ్చేసి, సో మనం ఏం చేస్తాం, ఏది ఎక్కువ ఉంటుందో అదే పెట్టేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్ ఉపయోగిస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అని సెట్ అయిపోద్ది. అండ్ ఇది ఆల్ఫా న్యూమరికల్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ D5A F9C H13E J17G రావడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ చూడండి, ఇక్కడ JIL అండ్ నెక్స్ట్ 25 21 రావడం జరిగింది, LLIJ. ఓకే, సో సాల్వ్ చేద్దాం. సో D5A F9C H13E అండ్ నెక్స్ట్ J17G. మీ అందరికి ముందుగానే చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, మీకు ఆల్ఫాబెట్ చూడగానే దాని నెంబర్ గుర్తు రావాలి. ఇదంతా 4, ఇది 6, ఇది 8, ఇది 10, తర్వాత ఏమైంది 12, అంటే ఇక్కడ ఎల్ రావాలి. ఇగో ఈ 2 పోయినాయి. అండ్ నెక్స్ట్ 5 9 4 డిఫరెన్స్ 4 డిఫరెన్స్ 4 డిఫరెన్స్ అండ్ 4 అంటే 21. సో 21కి ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఏ తర్వాత సి, ఇది 1, ఇది 3 5 7, తర్వాత ఏమొస్తుంది 9 I9. సో అంతే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక సంఖ్యా శ్రేణిని అయితే ఇవ్వడం జరిగింది, దీన్ని మొత్తాన్ని కూడా మనం అయితే అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ 2 6 8 2 7 5 4 7 2 3 6 9 2 2 -6 ఇది మనకి ఇచ్చినటువంటి ఆర్డర్. సో దీన్ని కూడా స్టార్ మార్క్ అయితే ఇవ్వండి, ఇది కూడా మనకు టిపికల్ అయినటువంటి క్వశ్చన్. ఓకే, దీన్ని స్టార్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, సో దీని మొత్తాన్ని కూడా మనం అయితే సెట్లు లెక్క చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, సెట్ ఆఫ్ నెంబర్స్ మనం సీక్వెన్షియల్గా మనం అయితే అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేసేస్తే మనకు అక్కడ లాజిక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ 7 8 4 అని కనిపిస్తుంది. సో ఇది ఒక సెట్ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇంతమంది తీసుకుందాం, 1 2 3 4 1 2 3 నెక్స్ట్ ఇక్కడ ఇది. ఓకే, ఇక్కడ 2 6. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 26 అనుకున్నాం అనుకోండి, 8 ఎప్పుడు వస్తుంది, 6 మూల 18, 26 మూల 78. అంటే ఇక్కడ డిజిట్ 7 అయితే చూద్దాం ఇది వర్కౌట్ అవుతో లేదో. అండ్ నెక్స్ట్ నాకు ఇది చూద్దాం, 22 మూల
66. ఇక్కడ ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 6 పెట్టేసుకుంటే 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 69. 69లో మనకి ఇదేమిది 2 23 మూల 69. 72 అంటే 24 మూల 72. 75 అంటే 25 మూల 75. 26 మూల 78. ఓకే. సో 7 5 2 2 6. 7 5 2 2 అడుగు ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇచ్చిన దాన్ని 4 సెట్లుగా మనం తీసుకోవాలి. సో ఫస్ట్ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 3తో మల్టిప్లికేషన్ చేసి సెకండ్ రెండు అయితే రావడం జరుగుతుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 50 42 34 26 తర్వాత ఏం వస్తుంది? 50 42 34 26 తర్వాత ఏంటి? డిఫరెన్స్ ఎంత? 8. డిఫరెన్స్ ఎంత? 8. డిఫరెన్స్ ఎంత? చెప్పండి. 8 తర్వాత 8. 26లోంచి 8 పోతే ఎంత? 18. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 5 6 14 41 తర్వాత ఏమొస్తుంది? 5 6 14 41 తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ ఏమో 1. డిఫరెన్స్ ఎంత? 8 27 అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ నెక్స్ట్ ఇది 3 క్యూబ్ అండ్ నెక్స్ట్ ఏమైంది 4 క్యూబ్ అంటే ఎంత? 4 16 16 64. సో 64 కలిపితే 41 64 ఎంత? 4 6 10 1 4 5 105. ఆప్షన్ ఎంత అండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమెరికల్ అంటే లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. L16 M20 O24 R28 32 16 20 4 తేడా 4 4 4 ఇదేమింది 36 అయింది. సో ఈ 2 పోయింది. 12 13 15 18 22 నెక్స్ట్ ఏమైంది? 1 తేడా 2 తేడా 3 తేడా 4 తేడా తర్వాత 5 22 5 ఎంత? 27. 27 అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 26 వరకే కదా, జెడ్ అనేది 26 తర్వాత మళ్ళీ 27 అనేది ఇదే మనకు రిపీట్ అయింది ఏ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ TDK 4 XHO 9 DLS 16 FPW మనకి ఇక్కడ 25 తర్వాత ఏమొస్తుంది? 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది? 6 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 36 అంటే ఇది పోయింది. ఓకే. సో TXBF. ఓకే. సో ఇక్కడ చూడండి జే అంటే ఫస్ట్ డిజిట్ మనకు అవసరం లేదు. TD ఫస్ట్ డిజిట్ ఇక్కడ AB. ఓకే. లాస్ట్ చూద్దాం అంటే KOSW నెక్స్ట్ టైం వస్తుంది. K అంటే ఎంత? 11 15 19 23 డిఫరెన్స్ 4 27 అంటే ఎంత? ఏ. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది పోయింది. ఓకే. సో ఇప్పుడు ఇది చూద్దాం. DH D4 H అంటే 8 ఇది 12 ఇది ఎంత చెప్పండి? ఇది 16 నెక్స్ట్ ఏమవుతుంది? 20 ఎందుకంటే 4 2 4 3 4 4 4 5 ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 7 18 34 72 142 నెక్స్ట్ ఏం వస్తుంది? ఓకే. 7 18 34 72 142 నెక్స్ట్. సో సాల్వ్ చేయండి. నెక్స్ట్ టైం వస్తుందో ఈ డిఫరెన్స్ ఎంత? 7 18కి 7 2 14 ప్లస్ 4 చేసి ఇది వస్తుంది. ఎందుకంటే 18 2 36 కదా. సో అట్లా 18 2 36 మైనస్ 2 34 2 68 ప్లస్ 4 చేసి ఇది వస్తుంది. 72 2 ఎంత? 144 దాంట్లోంచి 2 తీసేది. అండ్ సేమ్ అయితే దీనికి కూడా ఇంటూ 2 ప్లస్ 4 చేయాలి. 142 ఇంటూ 2 ఎంత? 284 284 ప్లస్ 4 288. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇక్కడ ఆల్ఫా న్యూమెరికల్ కాన్సెప్ట్లో ఇక్కడ ఏవైతే ఆల్ఫా న్యూమెరికల్ బేసిస్ పైన ఇక్కడ మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆలోచించండి. ఓకే. సో ఎస్ ఓ అంటే ఇది 19 15 అంటే 4 డిఫరెన్స్ ఉంది. 11 కాబట్టి ఇది 4 డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే 15 కాబట్టి ఇదెంత? 7 సేమ్ 4 డిఫరెన్స్. 7లోంచి 4 పోతే ఎంత? 3 అంటే సి వస్తుంది. అంటే ఈ 2 పోయింది. ఓకే. సో CUM ఓకే.
నెక్స్ట్ 57 59. సో యాక్చువల్గా నాకు తెలిసి 33 కావాలి, ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అది పడలేదు. సో 33 39కి 6 డిఫరెన్స్, ఇది 6 డిఫరెన్స్, ఇది 6 డిఫరెన్స్, తర్వాత ఏమో 6 డిఫరెన్స్. అంటే దాని మీన్స్ ఏమిది 51 + 6 ఎంత 57. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. In which of the following numbers will replace the question mark in the given series? So 3, 8, 14, 30, 58 తర్వాత ఏమొస్తుంది? So 3, 8, 14, 30, 58 తర్వాత ఏమొస్తుంది? సో 3 2 6 + 2 అట్లా ఏమైనా సెట్ అవుతున్నాయా? అంతే. 3 2 6 + 2, 8 2 16 -2, 14 2 28 + 2, 32 60 -2, 58 2 + 2. ఓకే. అంటే 8 వస్తుంది, ఎందుకంటే 8 2 16 + 2 18 కాబట్టి ఇదే వస్తుంది. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. I2 J3 L7 O16 S32 తర్వాత ఏమైంది? I2 J3 L7 O16 S32 9 10 12 15 19 తర్వాత ఏమొస్తుంది? 1 తేడా, 2 తేడా, 3 తేడా, 4 తేడా, తర్వాత 5, 19 5 24, 24 అంటే ఎక్స్, ఈ 2 పోయినాయి. నెక్స్ట్ 2 3 అంటే 1 తేడా, ఇక్కడ ఎంత 4 తేడా, 9 16 అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25. సో 32 25 ఎంత 7 వస్తుంది. ఇగో ఇది 57 x 57. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 15 21 33 51 75 తర్వాత ఏమొస్తుంది? చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలండి. 15 21 33 51 75. నెక్స్ట్ 6 డిఫరెన్స్ ఉంది, 12 డిఫరెన్స్ ఉంది, 18 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 24. తర్వాత ఏమొస్తుంది? 6 1 6 2 6 3 6 4 6 5 అంటే 30, అంటే 75 30 105. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 4 22 43 69 102 114 తర్వాత ఏమొస్తుంది? 4 22 43 69 102 144 తర్వాత. సో చూడండి, 4కి 22 మధ్య తేడా ఎంత? 18 కదా. 18 21 26 వస్తుంది. ఇది 33 డిఫరెన్స్, 42 డిఫరెన్స్. ఏం తేడా ఏం కనిపిస్తలేదు కదా. 3 5 ఎంత 7 9 3 5 7 9 తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. 42 11 53. 53 అంటే 4 3 7 14 5 19. సో 197. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 15M 17P 20S 25V. ఓకే. 15 17 20 25. 2 తేడా, 3 తేడా, 5 తేడా, తర్వాత ఏమొస్తుంది? 7. ఎందుకంటే 2 3 5 అనేవి ప్రధాన సంఖ్యలు కాబట్టి తర్వాత 7 అనేది మనకు ప్రధాన సంఖ్య. ఓకే. 25 7 ఎంత 32. 2 పోయినాయి. 5 జట. M అంటే 13, P అంటే 16, ఇది 19 22 అంటే మళ్ళా 25. ఇది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 2 అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడతో మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం? సక్సెస్ఫుల్లీ 60 క్వశ్చన్స్ని మనం కవరప్ చేసుకున్నాం. ఓకేనా? 60 క్వశ్చన్స్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఈ యొక్క సివిల్ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సివిల్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లో పెయిడ్ కోర్సెస్ పక్కన మీకు లింక్డ్ కోర్స్ అని ఉంటాయి, దాంట్లోంచి మీరు యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెంత కలిసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా, దాంతోపాటు మీకు చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 61 కాంచి 90 వరకు డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.